మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుకుంటున్న ఒక స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని చాలా తీవ్రమైన గాయాల కారణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపుగా 24 గంటల పాటు ఆ బాబుకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఆ బాబుకి ఇప్పుడు పర్వాలేదని ఒక 2, 3 గంటల్లో తను డిశ్చార్జ్ అయిపోతాడని. అంటే మంగళవారం నాడు ఈ ప్రమాదం జరిగింది. సో, గురువారం నాడు ఆ బాబయితే డిశ్చార్జ్ అయిపోయాడు. కానీ అసలు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నది ఎవరు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ లేడు. మెగాస్టార్ చిరంజీవి లేరు. ఎవ్వరూ లేరనమాట. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మాత్రమే ఆ బాబుని అంత గాయాలైనా కూడా అంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఆవిడ ఆ బాబుని యాక్సెప్ట్ చేసి అంటే చుట్టుపక్కల పెద్దవాళ్ళెవరు లేరు. కన్న తండ్రి లేడు, భర్త లేడు, ఎవ్వరు లేరు. అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ వాళ్ళు ఇలా చెప్పారు. అలాంటి సమయంలో తను చాలా టెన్షన్‌కి గురైందట. అయితే పవన్ కళ్యాణ్‌కి చెప్తే తను ఆ సమయంలో ప్ర ప్రజల యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు. ఒక ఒక మిషన్‌లో ఉన్నానని, నేను వెంటనే బయలుదేరి రాలేనని, నేను రావడానికి కనీసం ఒక అరపూటైనా పడుతుందని చెప్పడంతో ఆమె చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనైందనమాట. అయితే బాబు పరిస్థితి ఎందుకంటే పెద్దవాళ్ళ అగ్ని ప్రమాదం జరిగితేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 5 ఏళ్ల పిల్లాడు ఆ రకంగా మంటల్లోకి చిక్కుకుంటే ఆమె ఎంత నరక వేదన అనుభవించిందో అన్న లెజినోవా చెప్పడం జరిగింది. అయితే 2 నిమిషాల పాటు అసలు నేను ఏం వింటున్నానో నాకు అర్థం కాలేదని, ఆ తర్వాత నా కొడుకు ఎక్కడున్నాడని చెప్తే హాస్పిటల్ పేరు చెప్పినా కూడా నేను కాళ్ళు చేతులు వణికిపోయి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఆ తర్వాత నాకు 'అఖీరా' కానీ, లేకపోతే 'పవన్ కళ్యాణ్' కానీ, 'చిరంజీవి' కానీ వీళ్ళందరూ ఫోను చేసి నన్ను ఎంతగానో ఓదార్చారని, ఆ సమయంలో నేను ధైర్యాన్ని కూడగట్టుకొని హాస్పిటల్‌కెళ్ళి నా బాబు యోగక్షేమాలు చూసుకొని, ఆ తర్వాత తిరిగి మళ్ళీ వచ్చానని చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే తల్లి మనసు ఎంతలాగా తల్లడిల్లిపోతుందో మనందరికీ తెలిసిందే. ఒక ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల మనవాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరు. అయితే ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఆమె అప్పటికి కూడా ఆ ప్రమాదం పెద్దగా జరిగిందని చెప్పారట. అంటే ఆ బాబుతో పాటు ఇంకొక 15 మంది కూడా గాయపడ్డారని చెప్పడంతో తనకి కాళ్ళు చేతులు ఆడలేదని. అయితే దేవుడిని నేను ఒక్కటే మొక్కానని, ఎలాగైనా సరే నా బిడ్డని నాకు తిరిగి ఇవ్వమని నేను ఆ దేవుడికి మొక్కానని, అందరి దేవుళ్ళ దయ అలాగే కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల ఒక్క కోరిక, విషెస్ నెరవేర్చాడని మీ అందరికీ నేను కృతజ్ఞరాలని చెప్పడం జరిగింది.